7 అద్భుతాలు. ఒక చిన్న పల్లెటూరులో దాదాపు 50 ఇళ్ళు మాత్రమే ఉండేవి. అక్కడ ఉండే ప్రజలు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. వారి పిల్లలని అక్కడే ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివించేవారు. కానీ ఆ స్కూల్లో కేవలం 4వ తరగతి వరకే ఉంది. అందరూ అక్కడి వరకే చదువుకొని స్కూల్ మానేసేవారు. ఇక వారి తల్లిదండ్రులతో వెళ్ళి వ్యవసాయం చేయడం మొదలుపెట్టేవారు. అక్కడే ఉండే రాజు సునీతలకి ఒకానొక కూతురు సహస్ర. తాను కూడా అందరిలాగే 4వ తరగతి వరకు చదువు కంప్లీట్ చేసి ఆ తరువాత చదువు కోసం టౌన్కి వెళ్తానని సునీతకి చెప్పింది. అది విన్న వారిద్దరూ టౌన్కి వెళ్ళి చదవడం అంటే చాలా కష్టం, మనకు అంత స్తోమత లేదని బుజ్జగించారు. కానీ సహస్ర మాత్రం పట్టు వదలలేదు. ఇక చేసేది ఏమీ లేక కూతురి కోసం దాచిపెట్టిన డబ్బుని తీసి టౌన్లో ఉన్న పేరొందిన స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నారు. మరుసటి రోజు నుండి స్కూల్ ప్రారంభం. సహస్ర చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తుంది. మరుసటి రోజు పొద్దునే లేచి స్కూల్కి వెళ్ళడానికి అన్నీ సర్దుకొని కూర్చుంది. రాజు సునీతలు వచ్చి కూతురులోని ఉత్సాహాన్ని చూసి, సహస్ర, పెద్దయ్యాక ఏమవుతావు తల్లి అని అడిగారు. అప్పుడు సహస్ర, నాన్న, నేను ఏమవుతానో నాకు తెలియదు, కానీ ఎలాగైనా మన ఊరిలో స్కూల్ పెట్టించేలా చెయ్యాలి అనేదే నా కోరిక. ఎందుకంటే నా స్నేహితులు చాలామంది చదువుకోవాలని అనుకుంటున్నారు, కానీ ఎవరికి టౌన్కి వెళ్ళే స్తోమత లేక చదువు ఆపేస్తున్నారని చెప్పింది. కేవలం 5వ తరగతి చదువుతున్న సహస్రాకి ఇంత ఆలోచన ఉందా అని రాజు సునీతలు చాలా సంతోషపడ్డారు. సహస్ర ఆలోచన విధానం చాలా భిన్నంగా తెలివిగా ఉందని మురిసిపోయారు. అంతలోనే స్కూల్ బస్సు వచ్చింది. స్కూల్కి వెళ్ళాక సహస్రాకి తాను ఏ రూమ్లోకి వెళ్ళాలో అర్థం కాలేదు. అక్కడే ఉన్న కొంతమంది పిల్లల్ని అడిగింది. కానీ సహస్ర వేషధారణ చూసి తాను పల్లెటూరు నుండి వచ్చిందని, ఆమెకి ఏమీ తెలియదని అందరూ ఏలన చేశారు. ఎలాగోలా సహస్ర తన క్లాస్ రూమ్ తెలుసుకొని వెళ్ళింది. టీచర్ సహస్రాని క్లాసులో పరిచయం చేసింది. తాను ఈ రోజు నుండి ఇక్కడే చదువుకుంటుంది. తాను మిస్ అయిన క్లాసెస్ మరియు నోట్స్ ఇచ్చి సహాయం చేయాలని చెప్పింది. అంతలోనే టీచర్, పిల్లలు, ఈరోజు అందరికీ సర్ప్రైజ్ టెస్ట్ పెడతాను అని చెప్పి స్టార్ట్ చేసింది. ప్రపంచంలో ఉన్న 7 అద్భుతాలు రాయండి. వెంటనే అందరూ బుక్ ఓపెన్ చేసి త్వరగా రాయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే 2 రోజుల ముందే టీచర్ 7 అద్భుతాల గురించి చెప్పారు. సహస్ర మాత్రం ఆలోచిస్తూ కూర్చుంది. తనని చూసి అందరూ నవ్వుకున్నారు. టీచర్ సహస్ర దగ్గరికి వచ్చి, నీకు తెలియకపోతే టెస్ట్ రాయొద్దు అని చెప్పింది. కానీ సహస్ర, నాకు తెలుసు టీచర్, అద్భుతాలు చాలా ఉన్నాయి కదా, అందులో వేటిని రాయాలా అని ఆలోచిస్తున్నా అంది. అది విన్న టీచర్ మరియు స్టూడెంట్స్ ఆశ్చర్యపోయారు. టెస్ట్ రాసి అందరూ బుక్స్ అన్నీ టీచర్కి ఇచ్చేశారు. పిల్లలందరూ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, కొలోసియం, స్టోన్ హెడ్జ్, గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా, లీనింగ్ టవర్ ఆఫ్ పీసా, తాజ్మహల్, హాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలోన్ అని కరెక్ట్ సమాధానం రాశారు. అది చూసిన టీచర్ పిల్లలు బాగా గుర్తు పెట్టుకున్నారని సంతోషపడింది. చివరగా టీచర్ సహస్ర ఆన్సర్స్ చదివింది. ప్రపంచంలోని 7 అద్భుతాలు: చూడగలడం, వినగలడం, అనుభూతి చెందడం, నవ్వడం, ఆలోచించడం, దయగా ఉండడం, ప్రేమించడం. అది విన్న క్లాస్ మొత్తం నిశ్శబ్దంగా మారింది. టీచర్ కూడా ఆశ్చర్యపోయారు. సహస్ర ముందు రోజుల్లో జరిగిన క్లాసెస్ విన్నందున తనకి నిజానికి 7 అద్భుతాల గురించి తెలియదు. తాను టెస్ట్ రాయకుండా కూడా ఉండొచ్చు, కానీ బాగా ఆలోచించి తాను అనుకుంటున్న అద్భుతాలు రాసింది. అవేంటో కాదు, దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప వరాలు. ఇవే అసలైన 7 అద్భుతాలని చెప్పిన సహస్ర సమాధానానికి, తెలివికి మరియు ఆలోచన విధానానికి టీచర్ సహస్రాన్ని మెచ్చుకొని పిల్లలందరితో గట్టిగా చప్పట్లు కొట్టించింది. నీతి: అనుకున్న లక్ష్యాన్ని
చేరుకోవడానికి దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప వరాలు ఈ 7 అద్భుతాలు. అయినా కూడా మనిషి తరచూ ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూ ఏదో లేదని వెతుకుతూ బాధపడుతూ ఉంటారు. మనకున్న అద్భుతమైన సాధనాలను ఉపయోగించండి. మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.